హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. చివరి దాకా చూడండి. మీకు ఆటో ఇమ్యూన్ జబ్బులున్నా, మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, మల్టిపుల్ టైమ్స్ మోషన్కి వెళ్ళి ప్రాబ్లం ఉన్నా, బల్జింగ్ కానీ, తేనుపులు కానీ, బ్లోటింగ్ కానీ, ఏ సమస్య ఉన్నా ఈ వీడియో చివరి దాకా చూడండి. నేను ఎందుకు ఎండోస్కోపీ చేయించడం అంత ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకు హెచ్ పైలోరీని ఎరాడికేట్ చేయడం అంటే మీ స్టమక్లో హెచ్ పైలోరీ ఉంటే దాన్ని నిర్మూలించడం ఎందుకు ఇంపార్టెంటో ఈ వీడియోలో ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇది ముఖ్యంగా ఎవరి కోసం అంటే ఈ వీడియో, కొంతమంది వస్తారు, 1-2 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటారు, తర్వాత వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి 2 నెలలు అయిపోయిందండి, మాకు తగ్గలేదు, మా ఇంట్లో వాళ్ళు ఇంక వదిలేయమంటున్నారు, అలోపతికి వెళ్దాం అంటున్నారు, లేకపోతే హోమియోపతికి వెళ్దాం అంటున్నారు, న్యాచురోపతికి వెళ్దాం అంటున్నారు అంటారు. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఇష్యూని 1-2 నెలల్లో తగ్గించేయాలి. మ్యాజిక్గా మా దగ్గర మ్యాజిక్ ఏమైనా ఉందా? మా దగ్గర ఏమైనా మ్యాజిక్ వ్యాన్ ఉండి కమాన్ నీ మొత్తం సమస్యని 1-2 నెలలు ఫిక్స్ అయిపోవాలి, నీకు సంవత్సరాల నుంచి ఉన్న కాన్స్టిపేషన్ 1-2 నెలలు ఫిక్స్ అయిపోవాలి. అవ్వదండి, ఒక్కోసారి అవ్వదు, ఒక్కోసారి టైం పడుతుంది. సహనం అనేది ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలి. పేషెన్స్ ఉన్న ఒక పేషెంట్ ఏ విధంగా తన స్టమక్ని హీల్ చేసుకున్నాడు, నెక్స్ట్ ఏ విధంగా, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఆ తర్వాత ఏంటి అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. బై ద వే, వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. వాట్సాప్ సపోర్ట్ రెస్పాన్సెస్ కానీ, ట్రీట్మెంట్ ప్లాన్స్ కానీ కొన్ని డిలే అయినాయి. అవి ఈ సండే కల్లా ఫినిష్ చేస్తాను అని ఒక పాత వీడియోలో చెప్పాను. బట్ స్టిల్ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఇంకా మ్యాక్సిమం ఈ ట్యూస్డే ఈవినింగ్ కల్లా నేను వాటిని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇలా అవ్వడానికి రీజన్ ఏంటంటే, మేము ఎవరైతే ఎంప్లాయ్ రిక్రూట్ చేసుకున్నామో వాట్సాప్ సపోర్ట్ కోసం, ఆ వ్యక్తి సడన్గా చాలా లాంగ్ లీవ్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల మాకు అంతా కూడా చాలా డిలేస్ అవ్వడము, అంటే నా వర్క్ కూడా పెరిగిపోవడము, మొత్తం పేషెంట్స్ సంబంధించిన షీట్స్ అన్ని, రిపోర్ట్స్ అన్నీ నోట్ చేసుకుని ఇవన్నీ కూడా నేనే చేయాల్సి రావడం, ఇలాగా చాలా బర్డెన్ ఎక్కువడం వల్ల ఇది చాలా చెప్పాలంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో పడి చాలా డిలేస్ అయిపోయినాయి యాక్చువల్లీ. సో అందువల్ల అతి త్వరలో మేము ఇంకొక ఆయుర్వేదిక్ డాక్టర్ని స్పెసిఫికల్లీ వాట్సాప్ సపోర్ట్ కోసం రిక్రూట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్పటి నుంచి వాట్సాప్ సపోర్ట్ ఇంకొంచెం స్పీడ్గా ఉంటుంది అండ్ ఇంకొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఈ లాస్ట్ 20 డేస్లో జరిగిన ఈ డిలేస్కి అన్నిటికీ కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ అతి త్వరలో ఈ ఇష్యూని ఫిక్స్ చేయబోతున్నాం. ఎనీవే, మీకు ఒక ఆయుర్వేదిక్ డాక్టరే మీకు వాట్సాప్ సపోర్ట్లో మీకు రెస్పాన్స్లు ఇస్తారు కాబట్టి ఇట్ విల్ బీ ఈవెన్ బెటర్ అండి. మీరు ఇక్కడ స్క్రీన్లో చూడండి, ఇక్కడ డేట్ చూడండి, 17 జనవరి 2025, ఏజ్ 23. నేను కావాలనే తక్కువ వయసున్న ఒక పేషెంట్ యొక్క రిపోర్ట్ తీసుకున్నాను. ఎందుకని అంటే, ఈ ఏజ్లోనే ఇంత ఫైట్ చేయాల్సి వస్తుందంటే ఇంకా సంవత్సరాల తరబడి హెచ్ పైలోరీ తోటి, గట్ ఇష్యూస్ తోటి ఉన్న వాళ్ళకి, ఆటోఇమ్యూన్ జబ్బులతో బాధపడే వాళ్ళకి ఎంత ఏ పాటి కష్టమో అర్థం చేసుకోండి. సో 23 ఇయర్స్కే ఈ వ్యక్తికి సివియర్ డైజెషన్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చినప్పుడు ఎండోస్కోపీ చేయించిన రిపోర్ట్ ఇది. రిపోర్ట్ మీద చూడండి, రిపోర్ట్లో ఏమో తెలిసింది, మీకు ఎక్కడ చూసినా కూడా వైట్ ప్లేక్సే కనిపిస్తుంది. బేసికలీ ఎసాఫేగస్లో వైట్ ప్లేక్స్ నోటెడ్ అట్ 30 సెంటీమీటర్స్ విత్ పంక్చుయేట్ వైటిష్ స్పాట్స్ త్రూ అవుట్, బయాప్సీ టేకెన్. బేసికలీ ఇది ఏంటంటే వైట్ ప్లేక్స్ అంటే క్యాండిడా అనే ఈస్ట్. నేను చెప్తున్నాను, క్యాండిడా అనే ఈస్ట్ ఉంటే అది ఫిక్స్ చేసుకోవాలి, ఈ ఈస్ట్ వల్ల చాలా చాలా ఇష్యూస్ వస్తుంటాయని. అలాగే ఎరిత్మా, ఫండస్లో ఎరిత్మా ఉంది, బాడీలో అంటే స్టమక్ బాడీ మొత్తం ఎరిత్మా ఉంది, యాంట్రమ్లో ఎరిత్మా ఉంది, అంటే టోటల్ స్టమక్, కంప్లీట్ స్టమక్ ఎఫెక్ట్ అయింది. డియోడెమ్ D1 D2 నార్మల్గా ఉన్నాయి. సో ఫైనల్ ఇంప్రెషన్ ఏంటంటే ఎసాఫేగస్ చేంజెస్, ఇన్ఫెక్టివ్, ఇస్నోఫిలిక్, బయాప్సీ టేకన్. ఓకే, ఎనీవే
ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఆదిటి పాజిటివ్. ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? స్టమక్ మొత్తం ఇన్ఫ్లమేషన్ ఉంది మీకు. స్టమక్ మొత్తం ఇన్ఫ్లమేషన్. సాధారణంగా ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉంటే మీకు హెచ్పైల్ అది గ్యారంటీగా ఉంటుంది. అంటే హెచ్పైల్ అది హెవీ అమౌంట్స్లో ఉంటుంది. ఇక్కడ అదే కనిపిస్తుంది. హెవీ అమౌంట్స్ ఆఫ్ హెచ్పైల్ అది ఆదిటి పాజిటివ్ ప్యాన్ గ్యాస్ట్రైటిస్. అంటే ఈ పేషెంట్కి అటు క్యాండిడా ఉంది, సర్వైటిస్ నిండా ఆ క్యాండిడా అనే ఈస్ట్ ఉంది, మొత్తం స్టమక్ నిండా ఇన్ఫ్లమేషన్ ఉంది, అండ్ హెచ్పైల్ అనేది చాలా హై అమౌంట్స్లో ఉంది. ఈ పేషెంట్ వచ్చినప్పుడు మాకు నెల 2 నెలల్లో తగ్గించేయండి అంటే సాధ్యం అంటారా? నిజంగా సాధ్యం అవుతుందంటారా? అసలు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి పేషెంట్స్ ఉంటారు చూసారా? చిన్న సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్కి అయ్యో బాబాయ్ మీరు తిప్పి నాకు పని చేయట్లేదు వెళ్ళిపోతాం. ఇంకా ఆ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్కి తట్టుకోలేని వాళ్ళు, ఆ మాత్రం వెయిట్ చేయలేని వాళ్ళు, వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఎక్కడ మీకు ట్రీట్మెంట్ ఉండదండి. ఎక్కడ లిటరల్లీ చెప్తున్నాను, మీకు ఇక్కడ కాకుండా ఎక్కడా కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదండి. సో నెక్స్ట్ చెప్తాను, నెక్స్ట్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందో చెప్తాను. ఫస్ట్ ఎవరన్నా సరే హెచ్పైల్ అది హెవీగా ఉంది, ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉంది, డైరెక్ట్గా హై అమౌంట్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి ఫిక్స్ చేద్దామా అంటే ఐడియల్ అలా చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ హెచ్పి కిట్, బేసిక్ హెచ్పి కిట్ ఇచ్చే ట్రై చేయాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద థింగ్, ఇతని ఏజ్ చాలా తక్కువ, 23. హై అమౌంట్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం కొన్ని సందర్భాల్లో డేంజరే. హై అమౌంట్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం, స్టెరాయిడ్స్ నో, హై అమౌంట్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం అనేది డేంజరే. అండ్ ఎనీవే ఎవరికైనా సరే ఫస్ట్ హెచ్పైల్ ఏదో ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం క్వాడ్రపుల్ థెరపీకి అలా వెళ్ళిపోం. బేసికలీ ఏంటంటే బేసిక్ హెచ్పి కిట్తోనే ట్రై చేయాలి. దాంతో ఎంతవరకు ఫిక్స్ అవుతుంది అనేది. సో ట్రై చేస్తే నెక్స్ట్ అతనికి హెచ్పి కిట్ అండ్ గట్ హీలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాండిడా ఆ ఈస్ట్ రిమూవల్ కోసం కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఏంటి, April 26న మీకు గుర్తుంటే ఇది ఫస్ట్ వచ్చింది 17th January. అతను కొంచెం డిలేతో స్టార్ట్ చేశాడు ట్రీట్మెంట్. 26th April గట్ హీలింగ్ హెచ్పైల్ ఇది 2 అయిపోయాక అప్పుడు వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ లాక్స్లెస్ అన్నవాహిక దగ్గర కొంచెం లూజ్ అయింది. ఇది మనకు ముందు రిపోర్ట్లో ఉందా? లేదు. ముందు రిపోర్ట్లో ప్లేక్ అయితే ఉంది కానీ అన్నవాహిక లూజ్గా ఉండడం అనేది జరగలేదు. అంటే సంథింగ్ వాజ్ నాట్ డన్ కరెక్ట్లీ. అంటే అతనికి ఏదైతే హెచ్పైల్ అది గట్ హీలింగ్ డైట్ ఇచ్చామో ఆ డైట్ విషయంలో కొంచెం అంత కరెక్ట్గా చేయలేదు. కొంత ప్రోటీన్ తీసుకోవడం జరిగింది. సో ఆ ప్రోటీన్ వల్ల కొంచెం యాసిడ్ స్లైట్ అమౌంట్ జనరేట్ అవ్వడం, దానివల్ల అన్నవాహిక లూజ్ అవ్వడం జరిగింది. సో చాలామంది ఈ మిస్టేక్ చేస్తారు. మీకు హెచ్పైల్ అది ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, గట్ హీలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నేను రీసెంట్లీ ఒక వీడియో చేశాను. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు డైట్ విషయంలో. ఒకవేళ 28 days డైట్ అయినా 42 days డైట్ అయినా సరే చాలా స్ట్రిక్ట్గా ఏమాత్రం మీకు స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేయాలి డైట్. ఇక్కడ కొంచెం డైట్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల అన్నవాహిక కొంచెం లూజ్ అయింది. అండ్ బాడీ యాంటమ్ పైలోస్ చూస్తే సివియర్ ఎడిమా అండ్ ఎడిమా విత్ మ్యూకోసా, మొజాయిక్ మ్యూకోసా, ఇది మొత్తం ఈ బాడీలోను యాంటరంలోను పైలోస్లోను ఇక్కడ ఏమీ తగ్గలేదు యాక్చువల్లీ, అది అలాగే ఉంది. సో అఫ్కోర్స్ D1, D2 ప్రీవియస్ నార్మల్. సో ప్యాన్ గ్యాస్ట్రైటిస్ స్టిల్ ఉంది. ఏదైతే మనం ముందు ప్యాన్ గ్యాస్ట్రైటిస్ చూసామో అది అలాగే ఉంది, తగ్గలేదు. లాక్సెస్ కొత్తగా ఒక కొత్త ఇష్యూ వచ్చింది, అది అన్నవాహిక లూజ్ అవ్వడం. ఆదివిటీ నెగిటివ్ వచ్చింది. ఇక్కడ ఆదివిటీ నెగిటివ్ అంటే మనం హెచ్పైల్ ట్రీట్మెంట్ ఇచ్చాం కదా, అందువల్ల ఆదివిటీ నెగిటివ్ వచ్చేసి ఉంటుంది, అంటే హెచ్పైల్ మొత్తం నిర్మూలించబడింది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సాధారణంగా ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అలాగే ఉంది అంటే హెచ్పైల్ ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ మొత్తం ఇన్ఫ్లమేషన్ ఉందంటే ఆ వ్యక్తిలో హెచ్పైల్ అనేది కంపల్సరీ ఉంటుందండి. అది ఈవెన్ ఆదివిటీ నెగిటివ్ వచ్చినా కూడా. అందుకనే అలాంటి టైంలో బయాప్సీ చేసి డీటెయిల్డ్ బయాప్సీ మనం పంపించాల్సి ఉంటుంది. సో ఈ పేషెంట్ విషయంలో డీటెయిల్డ్గా బయాప్సీ టెస్ట్ చేయించడం జరిగింది. అప్పుడు తెలిసిందేంటి, ఇక్కడ చూడండి క్లియర్గా అతనికి స్టిల్ హెచ్పైల్ అది ఉంది.
ఈ రిపోర్ట్ క్లియర్గా చెప్తుందనమాట అతనికి హెచ్పివి పాజిటివ్. అండ్ ఇది పాజిటివ్ అంటే నార్మల్ పాజిటివ్ కాదు, ఇంకా చాలా హెవీగానే ఉంది. సో అంటే ఇక్కడ ఆదిగటి నెగిటివ్ వచ్చినా కూడా మీరు దాన్ని నమ్మడానికి లేదు. ఆదిగటి నెగిటివ్ వస్తే నమ్మడానికి లేదు అంటే ఒక్కొక్కసారి కొంతమంది చాలామంది డాక్టర్స్ ఓన్లీ యాంట్రమ్ నుంచి మాత్రమే, అంటే స్టమక్ కింద పార్ట్ నుంచి మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇది ఈ బయాప్సీకి ఆదిటిని టెస్ట్ చేసినప్పుడు ఆ బయాప్సీ ఏదైతే ఉంటుందో కింద పార్ట్లో మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ పార్ట్లో నెగిటివ్ అవ్వచ్చు, బాడీలో పాజిటివ్ ఉండొచ్చు. బాడీ అనేది ఎక్కువ ఏరియా, అక్కడి నుంచి కూడా తీసుకోవాలి, అక్కడ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఒక్కోసారి ఆదిగటి తీసుకున్న ఏరియాని బట్టి, తీసుకున్న విధానాన్ని బట్టి కూడా అది నెగిటివ్ రావచ్చు. బట్ మనకి డీటెయిల్డ్ బయాప్సీలో మాత్రం అది పాజిటివ్ వచ్చింది ఇక్కడ. అంటే డెఫినెట్లీ ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉందంటే మీకు హెచ్పివి ఉంటుందండి డెఫినెట్లీ, అది దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. సో ఈ వ్యక్తికి ఏంటి, ప్యాన్ గ్యాస్ట్రైటిస్ తగ్గలేదు, హెచ్పివి తగ్గలేదు, కొత్తగా లాక్స్లెస్ వచ్చింది. ఇంకా ఈ వ్యక్తి ఈ టైంలో చూస్తే మామూలుగా ఏమనుకోవాలి, ఇక్కడ నాకు తగ్గట్లేదు, ఇంకా తగ్గదు అని వెళ్ళిపోవాలి. కానీ స్టిల్ ఈ వ్యక్తి మా దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పడం జరిగింది, ఎందుకంటే ఇవన్నీ తగ్గించాలి. ఇప్పుడు ఈ వ్యక్తికి క్వాడ్రపుల్ థెరపీ ఇవ్వడం జరిగింది. అండ్ క్వాడ్రపుల్ థెరపీ ఇస్తూనే డైట్ విషయంలో ఏమాత్రం మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా డైట్ ఎలా చేయాలో చెప్పడం జరిగింది. సో ఆ వ్యక్తి ఆ విధంగా స్ట్రిక్ట్గా చేస్తే, ఇది 26th ఏప్రిల్ కదా, చూడండి నెక్స్ట్ రిపోర్ట్ 4th జూలై. ఇప్పుడు కొత్త రిపోర్ట్ సేమ్ అదే అబ్బాయిది. చూడండి ఎలా ఉందో, మొత్తం అన్ని ఎసోఫేగస్ నార్మల్, లాక్స్లెస్ పోయింది, జీ జంక్షన్ నార్మల్, ఫండస్ నార్మల్, బాడీ నార్మల్, యాంట్రమ్ నార్మల్, మొత్తం అన్నీ నార్మల్ అయిపోయింది. మనకు అంతకుముందు ఏవేవో ఉండి కదా, అవన్నీ లేవు, ఎడిమా లేదు, గ్యాస్ట్రైటిస్ లేదు, అన్నీ నార్మల్ అయిపోయినాయి. ఎలాగా? క్వాడ్రపుల్ థెరపీ యూజ్ చేయడం ద్వారా. ఎందుకంటే క్వాడ్రపుల్ థెరపీ యూజ్ చేసినప్పుడు హెచ్పివి మ్యాక్సిమం వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూస్తే నార్మల్ మ్యూకోసెల్ స్టడీ, ఆదియుటి మైల్డ్ పాజిటివ్. అంటే అంత హెవీ అమౌంట్స్ ఆఫ్ ఆదియుటి అంత హెచ్పివి ఉన్నది కాబట్టి స్టిల్ ఇంకా మైల్డ్ పాజిటివ్ ఉంది. బట్ చాలా చాలా బెటర్. అఫ్కోర్స్ ఇక్కడ అడ్వైజ్ అని చెప్పేసి బిస్మత్ బేస్డ్ క్వాడ్రపుల్ థెరపీ ఇమ్మని చెప్పి రాయడం జరిగింది ఆ డాక్టర్ గారు. బట్ యాక్చువల్లీ మేము ఇచ్చింది ఆల్రెడీ అప్పటికే ఇవ్వడం వల్లనే యాక్చువల్లీ ఇలాంటి రిజల్ట్ వచ్చిందనమాట. సో చూసారు ఇక్కడ, అంటే మైల్డ్ పాజిటివ్ కాబట్టి ఇట్స్ ఫైన్. దీన్ని మనం జాగ్రత్తగా మళ్ళీ ఇంకోసారి యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా దీన్ని మేనేజ్ చేయొచ్చు మైల్డ్ పాజిటివ్ని. అండ్ నెక్స్ట్ ఈ వ్యక్తికి ఇప్పుడు అంతా హీల్ అయిపోయింది, ఇమీడియట్లీ డైజెషన్ ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయా? లేదు. ఈ వ్యక్తికి ఇక్కడి నుంచి 1 to 2 months టైం పడుతుంది డైజెషన్ ఇష్యూస్ తగ్గడానికి. ఎందుకు? అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా, ఎందుకు డైజెషన్ ఇష్యూస్ తగ్గవు? ఇప్పుడు జరిగింది ఏంటంటే కంప్లీట్లీ స్టమక్ హీలింగ్. బట్ ఇంకా ఇంతకాలం పాటు హెచ్పివి ఉండి ఇంతకాలం పాటు హెచ్పివి ఆ గోడల్లో అతుక్కునండి ఆ మొత్తం సెల్స్ అన్నింటినీ డ్యామేజ్ చేయడం వల్ల మళ్ళీ ఆ సెల్స్ మీకు సరైన అమౌంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని, స్టమక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయాలంటే టైం పడుతుంది. 1 to 2 months టైం పడుతుంది. ఇక్కడ ఈ మనిషి ఇంకో పని కూడా చేయాలి. అదేంటి అంటే హై అమౌంట్స్ ఆఫ్ వర్కౌట్స్. ఇంకా వర్కౌట్స్ మామూలుగా చేయకూడదు, చాలా హై అమౌంట్స్లో చేయాలి. అంటే ఎలా అంటే చూడండి, మీరు ఏదైనా ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు కానీ, చాలా ఎక్కువసేపు వర్కౌట్ చేసినప్పుడు కానీ మీకు విపరీతం ఆకలి వేస్తుంది. ఇంకా ఏదైనా సరే పెడితే తినడానికి రెడీగా ఉంటుంది, మీరు ఏం తిన్నా అరిగిపోతుంది ఫాస్ట్గా. ఎందుకు అలాగా? ఎందుకంటే మీరు ఎక్కువ కష్టపడితే మీ బాడీ మెటబాలిజం ఆటోమేటికల్లీ పెరిగి మీ స్టమక్లో ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో బేసికల్లీ మీకేంటంటే మొత్తం కంప్లీట్ హెల్త్ అంతా, ఫోన్ రావడం వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను. ఎనీవే, సో బేసికల్లీ మీరు వర్కౌట్స్ బాగా చేయడం వల్ల మీకు మొత్తం అన్నీ కూడా బాగా జనరేట్ అవుతుంటాయి అన్నమాట. మీ బాడీ
ఓన్గా జనరేట్ చేస్తుంటుంది స్టమక్ హెచ్సిఎల్, ఓన్గా జనరేట్ చేస్తుంటుంది డైజెస్టివ్ ఎంజైమ్స్, ఓన్గా జనరేట్ చేస్తుంటుంది బైల్ కరెక్ట్ లెవెల్లో. సో ఇలాగా బాడీ ఆటోమేటికల్లీ హీల్ అవుతుంది. కానీ ఈ టైంలో వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే మజిల్ బిల్డింగ్ వర్కౌట్స్ చేయాలి. ఇంకా ఈ విషయంలో చాలామంది నేను జిమ్కి వెళ్ళను, నేను దానికి వెళ్ళను, నేను దీనికి వెళ్ళను. పోనీ ఇంట్లోనా చేయండి. ఇంట్లో కూడా చాలా సుకుమారంగా నేను యోగా చేస్తాను, నేను ఇది సూర్య నమస్కారాలు చేస్తాను. ఇలాగా అంటే ఒక రకమైన డిటర్మినేషన్ ఉండాలి. ఎలాగన్నా నన్ను నేను బాగు చేసుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపన చాలామందిలో మిస్ అవుతుంటుంది. చాలామంది ఇంకా యోగా చేస్తే సరిపోదా, వాకింగ్ చేస్తే సరిపోదా అంటారు. సరిపోదు. మీకు యోగా చేసినంత మాత్రం వెంటనే విపరీతం ఆకలేసేసి అలసిపోయి అలా అవుతుందా? అవ్వదు. వాకింగ్ చేస్తే అవుతుందా? వాకింగ్ అంటే మీరు బ్రిస్క్ వాకింగ్ చేస్తే అవుతుంది, కానీ అది కరెక్ట్ కాదు. మీకు మజిల్ బిల్డింగ్ వర్కౌట్స్ చేస్తే ఏమవుతుందంటే బాడీ ప్రోటీన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకని మజిల్స్ రిపేర్ అవ్వాలంటే ప్రోటీన్స్ కావాలి. సో ప్రోటీన్స్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయాలంటే ఏం కావాలి మీకు? స్టమక్ హెచ్సిఎల్ కావాలి, స్టమక్ యాసిడ్స్ కావాలి. సో బాడీ ఆటోమేటిక్గా ప్రోటీన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్స్ మనం ఇస్తే దానికి తగ్గట్టు స్టమక్ హెచ్సిఎల్ ఆటోమేటికల్లీ ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల మజిల్ బిల్డింగ్ వర్కౌట్స్ అనేది కంపల్సరీ ఈ టైంలో కదా, ఏదైనా టైంలో కంపల్సరీ అండి యాక్చువల్లీ. సో మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మేము గైడ్ చేయగలం కానీ దగ్గరుండి అన్నీ చూసుకోలేమండి, అది సాధ్యం కాదు. మీరు మా వెల్నెస్ సెంటర్లో ఉంటే దగ్గరుండి చూసుకుంటాం. మేము మా వెల్నెస్ సెంటర్లో ఒక 3-4 నెలలు ఉండండి, కంప్లీట్లీ మీ డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేసి పంపిస్తాం. దగ్గరుండి వర్కౌట్స్ చేస్తాం, ఏ వర్కౌట్స్ చేయాలో చెప్తాం, ఎలా చేయాలో చెప్తాం. కానీ మీరు ఓన్గా ఉన్నప్పుడు మా చేతిలో ఉండదు మీరేం చేస్తున్నారు అనేది. సో మీరు సరిగ్గా వర్కౌట్స్ చేయకుండా, సరిగ్గా డైట్ ఫాలో అవ్వకుండా, మీ డైట్ ఫాలో అయ్యాక నాకు అన్నవాహిక లూజ్ అయిపోయింది, లాక్సెస్ వచ్చింది, హైటల్ హెర్నియా వచ్చింది అని కంప్లైంట్ చేస్తే దట్ ఈజ్ కంప్లీట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ అది. అండ్ మీరు ఇంత చేసినా కూడా నాకు స్టమక్ హెచ్సిఎల్ ఓన్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే దట్ ఈస్ అగైన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు వర్కౌట్స్ సరిగ్గా చేయాలి. ఇది అంత ఈజీ కాదండి. ఏదో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కొన్ని టాబ్లెట్స్ ఇచ్చేసేదో వాళ్ళు టాబ్లెట్ చేసుకున్నా తగ్గిపోవాలి. మనం ఇదే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉండడం వల్లే అలోపతిక్ వైద్యం అలా అయిపోయిందండి. సిమ్టమ్స్కి వైద్యం చేస్తున్నారు. ఎందుకంటే మనం కష్టపడకూడదు. మనం ఏంటంటే ఏదన్నా సరే జబ్బు తెచ్చుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కొన్ని టాబ్లెట్స్ ఇస్తే అవి వేసుకొని తగ్గిపోవాలి. ఇది కంప్లీట్లీ రాంగ్. ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి మీరు ఎప్పుడైతే బయట పడతారో మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి మనం హీల్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వర్కౌట్స్ చేయాలి, కావాల్సిన ఇచ్చిన డైట్ ఫాలో అవ్వాలి. ఇది కష్టమైనా సరే పాటించాలి అన్న మీ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుందో మీకు, అప్పుడు నిజమైన హీలింగ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 2.5 నెలలైంది, 3 నెలలైంది ఇంకా తగ్గలేదు, 4 నెలలైంది ఇంకా తగ్గలేదు, ఎంత పని చేయట్లేదు, మీకు కంప్లీట్ నేను మొత్తం అంతా చెప్తుంటాను. ఏది అయితే ఏది అవుతుంది, నెక్స్ట్ ఇది హీల్ అవ్వాలి, ఇది అవ్వాలి, హీల్ అవ్వాలి. సో ఇలాగ సిస్టమేటిక్గా చెప్తున్నప్పుడు ఆ కంగారు ఎందుకు మీకు చెప్తాను చూడండి. ఎక్కడికైనా వెళ్ళండి, మీకు న్యాచురోపాత్స్ ఉంటారు, వాళ్ళొక సైన్స్ అన్న ఎక్స్ప్లెయిన్ చేయదు. మీరు వచ్చారా, మార్నింగ్ తేనె నిమ్మరసం తాగండి, ఉపవాసాలు చేయండి, మీకు అన్నీ తగ్గిపోతాయి. దాని వెనకాల లాజిక్ మీనింగ్లెస్ లాజిక్ ఉంటుంది. హోమియోపతికి వెళ్తారా, ఇప్పుడు ఈ కాలంలో హోమియోపతి ఆల్మోస్ట్ అల్లోపతి టైప్లో తయారైంది. అల్లోపతికి వెళ్తారా, అల్లోపతి ఇంకా సిమ్టమ్స్ వైద్యం, హోమియోపతి సిమ్టమ్స్ వైద్యం. ఎక్కడ మీకు అసలు కరెక్ట్గా ఒక ఆటోఇమ్యూన్ జబ్బు ఉంది అంటే దానికి రూట్ కాజ్ డైజెషన్, దానికి రూట్ కాజ్ ఇలా ఫంగస్ హెవీగా ఫామ్ అవ్వడం, ఈస్ట్ హెవీగా ఫామ్ అవ్వడము, దానికి రూట్ కాజ్ ఇలా హెచ్పీలో అది, దాన్ని మనం ఫిక్స్ చేయాలి. ఇది ఎవరు మీకు చెప్పదండి, ఎందుకంటే ఎవరికీ తెలియదు. మీరు డాక్టర్స్కి వెళ్తే అసలు డాక్టర్స్ మీకు ఎండోస్కోపీ చేయించేటప్పుడు అనేక మంది పేషెంట్స్ చెప్తుంటారు, నరకం చూపిస్తుంటారు, ఇన్సల్ట్ చేస్తుంటారు. హెచ్పీలో అది ఉంటుంది 100-80 మందికి ఉంటుంది. సో ఎందుకు ఉంటే ఏమైంది, ఉంటే ఏమన్నా కొమ్మనట్టుకు పోయినాయా, ఉంటే మీకు తిన్న తరగదా, ఇలాగా వాళ్ళని హింసించి వదులుతున్నారు. వాళ్ళు అసలు ఎండోస్కోపీ చేయాలంటే చేయించుకోవాలంటే భయపడుతున్నారు పేషెంట్స్. ఎందుకని ఈ కైండ్ ఆఫ్ వేలో ట్రీట్ చేస్తున్నారు డాక్టర్స్. 80% మందికి హెచ్పైడీ ఉన్నంత మాత్రాన హెచ్పైడీ ఉండడం కామన్ అయినా ఇది దాన్ని తగ్గించకూడదా, దానికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదా?
అది ఎనీవే దట్స్ ఇట్ అండి. సో ఇది నేను చెప్పాలనుకుంది ఆల్రెడీ నా వీడియోలో చెప్పేశాను. సో చూడండి, మీరు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో రండి. అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చిన వెంటనే 10 రోజుల్లో తగ్గిపోతుంది, 15 రోజుల్లో తగ్గిపోవాలి. నాకేంటి ఇంకా సింప్టమ్స్ తగ్గలేదు, 1 మంత్ అయింది. ఇలాంటివి కాదు. మీరు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు తగ్గాల్సిన టైంలో తగ్గుతుంది. అండ్ తగ్గాక మళ్ళీ జీవితంలో రావు సింప్టమ్స్. అది. మీకు అల్లోపతిలో అలా కాదు. మిథోట్రెక్సేట్, ఇది ఎన్ఎస్ఐడిస్, ఇమ్యూన్ సప్రెసెంట్స్, బయోలాజిక్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటి, ఫస్ట్ ఇయర్ బాగానే పనిచేస్తాయి. మీకు ఓకే వేసుకున్నప్పుడు చాలా నెలల పాటు మళ్ళీ ఫ్లేర్ అప్ రాదు. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది ఫ్లేర్ అప్, మళ్ళీ వేసుకుంటారు. ఈసారి డోసేజ్ ఎక్కువ అవసరం పడుతుంది. అండ్ ఆ ఫ్లేర్ అప్ రాకుండా తక్కువ టైం ఉంటుంది. 3rd మంత్కి వెళ్ళారు, ఇంకా తక్కువ టైం ఉంటుంది. ఫ్లేర్ అప్స్ రాకుండా ఉండే టైం చాలా తగ్గిపోతుంది అండ్ డోసేజ్ పెరుగుతుంది. ఇలాగా మెడిసిన్స్ చాలా చాలా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్ యొక్క డోసేజ్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ మీకు ఫ్లేర్ అప్ రాని ఆ విండో తగ్గిపోతుంటుంది. ఒక 5 to 8 years పోయాక ఇంకా పర్మనెంట్ అయిపోతాయి మీ సిమ్టమ్స్. పర్మనెంట్ ఫ్లేర్ అప్, ఇంకా ఏ మెడిసిన్ వాడినా తగ్గదు. ఇంకా అక్కడి నుంచి మీ లైఫ్ స్పాన్ తగ్గిపోవడం, మీకు ఒక రకమైన నిరాశ నిస్పృహలతోటి ఆ లైఫ్ అలా గడపడం, ఇదే నడుస్తుందండి. ఓకే, నేను ఇలా మాట్లాడుతుంటే అలా వెళ్తుంది టాపిక్. ఎనీవే, ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.